హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్ఆర్బి గ్రూప్ డిలో 32,438 పోస్టుల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే ఐటీఐ క్వాలిఫికేషన్తో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో rrbapply.gov.in అని టైప్ చేయండి. మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా అప్లై మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది కదా. మీరు కనుక ఫస్ట్ టైం కనుక అప్లై చేస్తున్నట్టయితే క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. లేదు మీరు ఒకవేళ ఆల్రెడీ లాస్ట్ టైం అప్లై చేస్తుంటే ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నేను ఫస్ట్ టైం అప్లై చేస్తున్నా కనుక క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి కంట్రీ ఆఫ్ నేషనాలిటీ దగ్గర ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫుల్ నేమ్ దగ్గర వచ్చి మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్లో నేమ్ ఎలా ఉంటే యాజ్ ఇట్ ఈస్ ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ రీటైప్ ఫుల్ నేమ్ దగ్గర వచ్చేసి మళ్ళొకసారి మీ యొక్క నేమ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ హ్యావ్ యూ చేంజ్ యువర్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ నో సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీ యొక్క 10th క్లాస్ మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రీటైప్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మరొకసారి ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు కరెక్ట్గా ఎంటర్ చేస్తే ఇక్కడ రైట్ టిక్ గ్రీన్ మార్కులో పడడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ సెలెక్ట్ జెండర్ దగ్గర మీ యొక్క జెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ దగ్గర మీ యొక్క 10th క్లాస్లో మీ ఫాదర్ నేమ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే నెక్స్ట్ మీ యొక్క మదర్ నేమ్ని ఎంటర్ చేయాలి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది, మీ యొక్క ఈమెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్కి కూడా ఓటీపీ రావడం జరుగుతుంది. మీ యొక్క మొబైల్కి వచ్చిన ఓటీపీని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. మెయిల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి ఇక్కడ పైన. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఆధార్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఫుల్ నేమ్ యాజ్ ఫర్ ఆధార్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లీజ్ ఎంటర్ వై యువర్ ఆధార్ డీటెయిల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మట్రికులేషన్ అని అడుగుతుంది. మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ 10th క్లాస్ మెమో యొక్క డీటెయిల్స్ మ్యాచ్ అవ్వట్లేదు, ఎందువలన అని అడుగుతుంది. ఇక్కడ ఎందువలన అనే రీజన్ని ఇక్కడ మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ అకౌంట్ అబ్జర్వ్డ్ సార్ అని నేనైతే టైప్ చేశాను. అలాగే నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ యువర్ పాస్వర్డ్ అని ఉంది కదా, ఇక్కడ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ని క్రియేట్ చేసుకుందాం. అలాగే నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర మళ్ళొకసారి పాస్వర్డ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ క్యాప్చర్ దగ్గర ఐఎమ్ నాట్ ఏ రోబోట్ దగ్గర టిక్ చేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. అలాగే ఇక్కడ డీటెయిల్స్ అంతా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ మీద టిక్ చేసి క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీ యొక్క జీమెయిల్ అదేవిధంగా మీ యొక్క పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ దగ్గర టిక్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క జోన్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ జోన్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ మీద టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఇందాక మనం ఇచ్చి లాగిన్ అయ్యాం కదా, ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిలీజన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మదర్ టంగ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏ లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి.
అలాగే నెక్స్ట్ ఇక్కడ పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ దగ్గర మీ యొక్క పుట్టుమచ్చలు ఎక్కడున్నాయనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ 1 అదేవిధంగా ఐడెంటిఫికేషన్ 2 దగ్గర మీ యొక్క పుట్టుమచ్చలు ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కమ్యూనిటీ దగ్గర మీ యొక్క క్యాస్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓబీసీ వారులకైతే నాన్ క్రీమ్ లేయర్ సర్టిఫికేట్ అడుగుతుంది. ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ని ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క ఫుల్ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే నెక్స్ట్ ప్రజెంట్ నియరెస్ట్ సిటీని ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ పిన్ కోడ్ని ఎంటర్ చేయాలి. మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ చేయండి. ఆటోమేటిక్గా పర్మనెంట్ అడ్రస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆర్ యూ యాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతుంది. ఇక్కడ నో సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ దగ్గర నో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ స్క్రైబ్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ నో సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ యాన్ ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్ అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఆర్ యూ యాన్ ఎంప్లాయ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని అడుగుతుంది. ఇక్కడ నో సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది కరెంట్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ అని అడుగుతుంది. ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు రైల్వేలో అప్రెంటిస్ ఎన్సీవీటీ ద్వారా మంజూరు చేయబడిన ఎన్ఏసి సర్టిఫికేట్ కలిగి ఉంటే కనుక ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే కనుక నో సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ మనం ఇక్కడ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అంటే ఎగ్జామ్ తర్వాత ఈ అమౌంట్ మనకి రిఫండ్ అవ్వడం జరుగుతుంది బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్ ఇచ్చాక. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయండి. అలాగే నెక్స్ట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ మరొకసారి ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క బ్యాంకు ఐఎఫ్ఎస్సిని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక కన్ఫర్మ్ మీద టిక్ చేయండి. మీ యొక్క బ్యాంక్ నేము అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అడ్రస్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఐటీఐ మీద కనుక అప్లై చేస్తున్నట్టయితే ఐటీఐని సెలెక్ట్ చేసుకోండి. లేదు 10th మీద కనుక అప్లై చేస్తున్నట్టయితే మట్రిక్యులేషన్ ఎస్ఎస్ఎల్సిని సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క బోర్డ్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క రోల్ నెంబర్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ యొక్క సీరియల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఫోటో అదేవిధంగా మీ యొక్క సిగ్నేచర్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేసి తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎలిజిబుల్ పోస్ట్ జోన్ 2 అప్లై అని ఉంది కదా, ఇక్కడ ఎలిజిబుల్ పోస్టులు 13 ఇవ్వడం జరిగింది. వీటిని ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ ఒక ఆర్డర్ ప్రకారంగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మీరు దేనికైతే ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే యువతల బాక్స్లో సెలెక్ట్ అవ్వడం జరుగుతుంటుంది. ఇలా 13 పోస్టులని మొత్తం ఆర్డర్ వైజ్గా మనం 1 by 1 మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ
చెక్ బాక్స్లో టిక్ చేసి మీ యొక్క ప్లేస్ నేమ్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ప్లేస్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేసి అదేవిధంగా ప్రివ్యూ అప్లికేషన్ ఉంది కదా, మీ యొక్క అప్లికేషన్ ఒకసారి డీటెయిల్స్ అంతా కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ మీద టిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక నోటీస్ రావడం జరుగుతుంది. అప్లికెంట్ విల్ నాట్ బీ ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎటువంటి కరెక్షన్స్ ఉన్నా సరిచేయడం కుదరదు అని చెబుతుంది. అందుకోసం మీరు ప్రివ్యూ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకునేటప్పుడే నీట్గా చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ పే మీద క్లిక్ చేసి ఇక్కడ అగ్రీ మీద టిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం యూపీఐ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా కానీ పేమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మనకి ఈ విధంగా చూపించడం జరుగుతుంది, పేమెంట్ సక్సెస్ఫుల్ అని. మీకు కావాలనుకుంటే ఈ రిసిప్ట్ ప్రింట్ తీసుకోవచ్చు లేదా సేవ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ బ్యాక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వ్యూ అప్లికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆన్లైన్ అప్లికేషన్ చాలా ఈజీగా మనమే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.